హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎన్ఎల్ఎస్ ఆన్లైన్ ట్యూటోరియల్స్. ఈరోజు మన క్లాస్లో ఈ ఫోటోషాప్లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్ ఫోటో కింద ఎలా మార్చాలి అని చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక ఫోటో డిస్ప్లే అవుతుంది కదా. ఈ మాయాబజార్ నుంచి తీసుకున్న పిక్చర్. మనం ఎగ్జాంపుల్లో మనం దీని గురించి చెప్పుకున్నాం. సో అదే దాన్ని ఇంట్రడక్షన్ క్లాస్లో ఫోటోషాప్లో మనం ఈ మాయాబజార్ని కలర్లోకి కన్వర్షన్ గురించి మనం డిస్కస్ చేసాం కదా. సో అదే టాపిక్ నుంచి మనం ఒక ఫోటోని తీసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే, ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒరిజినల్ లేయర్ ఉంది కదా, లేయర్ 1 అని ఉంది కదా, ఇక్కడ ఓపెన్ చేయండి. దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఈ లేయర్ యొక్క పేరు మార్చాలంటే డబుల్ క్లిక్. సో ఒరిజినల్ BW. ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేయాలి. డూప్లికేట్ చేయడానికి ఏంటి కమాండ్? Ctrl+J. ఓకే, లేయర్ని డూప్లికేట్ చేయటం. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పుకున్నాం. అయినా మీకు మళ్ళీ ఒక ఐడియా కోసం మళ్ళీ చెప్తున్నాం. ఓకే, Ctrl+J. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే, ఒక్కొక్క జనరల్గా ఏదైనా కలర్ మార్చాలనుకోండి, ఇమేజ్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ మెనూలో అడ్జస్ట్మెంట్స్లో వేరియేషన్స్ అని చెప్పి ఉంటుంది. ఓకే, ఇది ఒరిజినల్, కరెంట్ పిక్ ఇది. ఓకే, ఈ రెండు రకాలు డివైడ్ చేసి ఇచ్చాడు కదా, ఒరిజినల్ కరెంట్ పిక్ అని. ఇక్కడ మనకి ఏ కలర్ షేడ్ కావాలంటే ఆ కలర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కావాలి. సో ఇక్కడ రెడ్ షేడ్ మీద క్లిక్ చేసాం అనుకోండి, రెడ్ షేడ్ వస్తుంది. అదే ఎల్లో షేడ్ మీద క్లిక్ చేస్తే ఎల్లో షేడ్, గ్రీన్ అయితే గ్రీన్, అలా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇలా డబుల్ క్లిక్ చేసుకుంటే వెళ్ళాను అనుకోండి, ఓ క్లిక్స్ చేసుకుంటే వెళ్తే అక్కడ గ్రీన్ షేడ్ పెరుగుతుంది. మళ్ళీ ఒరిజినల్ మళ్ళీ మనకు వచ్చేయాలి. సో ఒరిజినల్ మీద ఇక్కడ మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డిఫాల్ట్ 1 వచ్చేస్తుంది. సో మళ్ళీ చూడండి, ఇక్కడ రెడ్ మీద క్లిక్ చేసా, ఒకసారి క్లిక్ చేసా, లిటిల్ బిట్ రెడ్ యాడ్ అయింది. ఇంకోసారి క్లిక్ చేయండి, ఇంకా యాడ్ అవుతుంది. ఇంకోసారి అలా ఎన్నిసార్లు క్లిక్ చేస్తుంటే అంత మల్టిప్లై అయిపోతే వెళ్తుంది. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అలా మల్టిప్లై అవుతుంది. సో ఒరిజినల్ మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. సో ఇక్కడ వరకు ఈ పాయింట్ క్లియర్ కదా. ఇక్కడ రకరకాల షేడ్స్ ఉన్నాయి, గ్రీను, ఎల్లో, సియాను, పిక్. ఓకే, కరెంట్ పిక్ ఇది. ఓకే, ఇదేమో గ్రీను, ఇది ఎల్లో, ఇది సియాన్ అన్నాడు, ఇది రెడ్ అన్నాడు, ఇది బ్లూ షేడ్, మెజెంటా షేడ్. మనకి ఏ షేడ్ కావాలంటే ఆ షేడ్ మీద క్లిక్ చేస్తామంటే ఇక్కడ మనం కంపేర్ చేయడానికి ఒరిజినల్ పిక్ ఇక్కడ ఇస్తాడు. ఇది మనం ఇక్కడ ఏ షేడ్ అయితే క్లిక్ చేసామో ఆ షేడ్ ఇక్కడ దీనికి అప్లై అవుతూ ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఏం చేశాను, గ్రీన్ షేడ్ని క్లిక్ చేశాను, తర్వాత మళ్ళీ బ్లూ షేడ్ని క్లిక్ చేశాను అనుకోండి. ఈ బ్లూ షేడ్ అంటే ఈ గ్రీన్ షేడ్ మీద బ్లూ షేడ్ మిక్స్ అవుతుంది ఇలా. ఓకే, సో ఇలా మనకి ఏ షేడ్స్ కావాలంటే ఆ షేడ్ మీద ఈ విధంగా క్లిక్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ షేడ్ మారుతుంది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఏదో వేరే షేడ్ అయితే కలర్ పిక్చర్ అంటే మొత్తం అంతా కూడా ఒకటే కలర్లో ఉండదు కదా, ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఒక్కొక్క కలర్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కిరీటం తీసుకున్నాం అనుకోండి, అదేమో గోల్డ్ కలర్లో ఉండాలి, డ్రెస్ ఏమో ఒక కలర్లో ఉండాలి, ఈ దండలు ఒక కలర్లో ఉండాలి, ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉండాలి. సో ఇప్పుడు మనం దానికి ఏం చేయాలంటే, ఈ టెక్నిక్ని యూజ్ చేసుకొని మనం ఇదివరకు మాస్క్ గురించి చెప్పుకున్నాం. అంటే ఈ ఇమేజ్లో ఒక ఆబ్జెక్ట్ ఏదన్నా కనపడకుండా చేయాలంటే మాస్కింగ్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడే దీన్ని మాస్క్ చేద్దాం. మాస్క్ ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేస్తే, ఓకే, జస్ట్ ఎ మినిట్. ఓకే, లేయర్ బాక్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ యాడ్ వెక్టార్ మాస్క్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో అప్పుడు మీకు ఇక్కడ ఈ విధంగా జస్ట్ మినిట్, ఇది 2 వచ్చేసినాయి ఆల్రెడీ. ఇదివరకు నేను ఒకటి క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ వైట్ ప్లేస్లో ఇక్కడ లేయర్లో 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, జస్ట్ మినిట్, నేను జూమ్ చేస్తున్నాను. ఓకే, చూడండి, ఇక్కడ మెయిన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది. ఇక్కడేమో లేయర్ మాస్క్ డిస్ప్లే అవుతుంది వైట్ కలర్లో. ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చంటే, మనం ఈ వైట్ కలర్ మీద కర్సర్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఇది సెలెక్ట్ అవుతుంది, ఇదైతే ఇది సెలెక్ట్ అవుతుంది. మీరు ఏది మాస్క్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే
దాని ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నారా అన్న చూడండి, దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే మాస్క్ని సెలెక్ట్ చేయాలి. సో మాస్క్ని సెలెక్ట్ చేసి నేను ఏం చేశానంటే బ్రష్ టూల్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఈ బ్రష్ టూల్ అన్నది తీసుకోండి. బి, బ్రష్ టూల్లో ఫస్ట్ లెటర్ ఏంటి? బి కదా. సో ఏదైనా ఒక టూల్ని సెలెక్ట్ చేయాలంటే కనుక దానికి ఆ టూల్లో ఫస్ట్ లెటర్ తీసుకోవాలి. ఐడియా ఉంది కదా ఇది. సో ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకుందాం. ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకుని నేను ఒకసారి చూడండి, ప్రీవియస్ లేయర్ని ఇక్కడ హిడెన్ చేసేయండి. ఇది ఇలా చేస్తామంటే ఏమైంది, ఎరేజ్ అయిపోతుంది. చూసారా, మనకు కావాల్సింది ఎంతవరకు, ఎక్కడ వరకే కదా. సో ఎక్కడ వరకు ఏదైతే డిస్ప్లే అవ్వాలో అది ఇలా మాస్క్ ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, మళ్ళీ ఒకసారి జూమ్ చేస్తున్నా చూడండి. ఓకే, సో ఇక్కడ మీకు ఈ విధంగా ఈ మొత్తం క్యాన్వాస్ అంతా వైట్ ఉంది. ఎప్పుడైతే మనం బ్రష్ టూల్ తీసుకొని ఆ బ్రష్ టూల్ వేస్తున్నాం అక్కడ బ్లాక్ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ తిరిగి పొరపాటున ఇది యాస్టే ఇక్కడ కూడా చేసేసాం అనుకోండి. ఇప్పుడు మళ్ళీ రావాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఎక్స్ కొట్టండి. ఎక్స్ కొడితే ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ వైట్ కింద ఫోర్గ్రౌండ్ ఏమో బ్యాక్గ్రౌండ్ కింద, బ్యాక్గ్రౌండ్ ఏమో ఫోర్గ్రౌండ్ కింద మారుతుంది. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే పోతుంది. సింపుల్, ఒకటే. ఈ వైట్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని బ్లాక్తో ఫిల్ చేస్తున్నాం అనుకోండి, బ్లాక్ కలర్తో, అది హైడ్ అయిపోతుంది. ఓకే, అదే వైట్తో ఫిల్ చేస్తున్నాం అనుకోండి అన్హైడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి 2 రకాల కలర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఫోర్గ్రౌండ్ కలర్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి. ఈ బ్యాక్గ్రౌండ్ని ఫోర్గ్రౌండ్ కింద, ఫోర్గ్రౌండ్ని బ్యాక్గ్రౌండ్ కింద మార్చాలంటే ఎక్స్ కొడతా ఉంటే మారుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది హైడ్ చేయాలనుకున్నాను. సో హైడ్ చేయడానికి ఏం కావాలి, బ్లాక్ కలర్ ఫిల్ చేయాలి. ఇక్కడ ఈ ఏరియాలో బ్లాక్ కలర్తో ఫిల్ చేయాలి. సో బ్లాక్ కలర్తో ఫిల్ చేయాలి కాబట్టి ఎక్స్ కొట్టినప్పుడు ఆ బ్లాక్ వచ్చింది, ఇది హైడ్ అయింది. వేరే ఎప్పుడైతే మళ్ళీ నాకు ఇది యాక్చువల్గా వాంటెడ్ ఆబ్జెక్టు, ఇది ఇలాగే ఉండాలి అని అనుకున్నాం, అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వైట్తో ఫిల్ చేయాలి. సో వైట్తో ఫిల్ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ ఫోర్గ్రౌండ్లో మనకి ఏముంది, బ్లాక్ ఉంది, వైట్ కింద రావాలి. ఎప్పుడైనా కూడా బ్రష్ టూల్ తీసుకున్నప్పుడు ఈ ఫోర్గ్రౌండ్ కలర్లో ఉన్న కలర్ పిక్ అవుతుంది అనమాట. అంటే సో మనకి ఇప్పుడు ఎక్స్ కొట్టండి, ఆటోమేటిక్గా ఈ కలర్ అంటే బ్రష్లో ఆ బ్రష్ తీసుకున్నప్పుడు ఏ కలర్ని యాక్టివేట్ చేస్తుందంటే ఫోర్గ్రౌండ్లో ఉన్న కలర్ని యాక్టివేట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ బ్లాక్ కలర్ని మళ్ళీ వైట్ కింద మార్చేయండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఈ లేయర్ డిస్ప్లే అవుతుంది. సో ఇది ఇక్కడ వరకు ఓకే కదా. ముందు మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని టెంపరీగా హైడ్ చేయాలి లేకపోతే పర్మనెంట్గా హైడ్ చేయాలి అని అనుకున్నప్పుడు మాస్క్ అన్న సిస్టమ్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూడండి, మాస్క్ క్రియేట్ చేయడానికి ఏం చేసాం, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నదాన్ని నేను ఏం చేస్తున్నా అంటే డిస్కార్డ్ చేసేస్తున్నాను. మనకి కావాల్సిన లేయర్ మీద కర్సర్ని ప్లేస్ చేసి ఇక్కడ క్రియేట్ యాడ్ లేయర్ మాస్క్ అని చెప్పి ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ వైట్ మన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, లేయర్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని పక్కన మనకి ఒక వైట్ కలర్ క్యాన్వాస్తో యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని బ్లాక్తో ఫిల్ చేస్తేనేమో హైడ్ అవుతుంది, వైట్తో ఫిల్ చేస్తేనేమో అన్హైడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు సో మనకి 2 టాపిక్స్. బ్లాక్ అండ్ వైట్ని కలర్లోకి మార్చాలంటే ఒకటి ఇమేజ్ మెనూలోకి వెళ్ళి ఈ వేరియేషన్స్ అన్నది తీసుకోండి. ఫుల్ స్క్రీన్ ఆఫ్ చేసి మీకు చూపిస్తున్నా చూడండి. ఇమేజ్ మెనూ అడ్జస్ట్మెంట్స్లో వేరియేషన్స్ అన్నది తీసుకోవాలి. సో ఇక్కడ మనకి కర్సర్ ఇక్కడ మన మాస్క్ మీద పెట్టా కాబట్టి అక్కడ మీకు ఏం డిస్ప్లే అవ్వాలా చూడండి. ఇప్పుడు ఇమేజ్ మెనూలోకి వెళ్ళి అడ్జస్ట్లో వేరియేషన్స్లోకి వెళ్తే ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుంది, ఏం రావట్లేదు కదా ఇమేజ్. మనకు కావాల్సింది ఏంటి, ఇమేజ్. కాబట్టి ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. ఓకే, ఈ లేయర్లో మాస్క్ మీద కాకుండా ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ మెనూలోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి వేరియేషన్స్ తీసుకోండి. ఇప్పుడు మనకి కావాల్సిన ఈ ఆబ్జెక్ట్ వచ్చింది, దాని కలర్ షేడ్స్ని ఇక్కడ నుంచి మార్చవచ్చు. సో ఇక్కడ ఒకటి టూ మెథడ్స్, ఒకటి ఏమని చెప్తున్నాం, వేరియేషన్స్, ఇంకోటి మాస్కింగ్. ఓకే, ఈ రెండింటిని యూజ్ చేసి మనం బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్లోకి కన్వర్ట్ చేయడం ఎలా అన్నది చూడబోతున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ మాస్క్ని డిజేబుల్ చేసేసాను. ఇప్పుడు ఇమేజ్ మెనూలోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లో వేరియేషన్స్లోకి వెళ్ళాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కిరీటాన్ని మనకి
గోల్డ్ కలర్లాగా మారుద్దాం. గోల్డ్ కలర్ అంటే సాధారణంగా ఎలా ఉంటుంది, ఎల్లోలో ఉంటుంది కదా. సో ఈ ఎల్లో మీద క్లిక్ చేసుకుంటే వెళ్ళండి. ఆ రెలవెంట్ ఎల్లో మనకి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఈ కాంబినేషన్ ఎల్లో రెడ్ చూడండి. ఎల్లో రెడ్ కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ కొద్దిగా గోల్డ్ కలర్ డిస్ప్లే అవుతుంది కదా. ఓకే, సో ఈ గోల్డ్ కలర్ రిక్వైర్డ్ గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం ఆ విధంగా క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఎక్కువ పొరపాటున ఒకటి ఎక్కువ క్లిక్ చేశారనుకుంటే ఒరిజినల్లోకి, ఏదైనా ప్రీవియస్ వన్ మిస్టేక్ అయిందనుకుంటే ఒరిజినల్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బిగినింగ్ నుంచి చేసుకోండి. ఓకే, ఇప్పుడు క్లిక్ చేసి ఓకే, దీన్ని కొద్దిగా లైట్ చేయాలి లేకపోతే డార్క్ చేయాలనుకోండి. ఆల్రెడీ క్లిక్ చేసిన దాన్ని ఇంకొద్దిగా డార్క్ చేయాలి లేదా లైట్ చేయాలి. ఇక్కడ లైటర్ మీద క్లిక్ చేస్తూ ఉంటే అది లైట్ అవుతూ ఉంటుంది, డార్క్ మీద క్లిక్ చేస్తూ ఉంటే డార్క్ అవుతూ ఉంటుంది ఆబ్జెక్ట్. ఓకే, క్లియర్ కదా. ఇందాకేమో మనం షేడ్స్ గురించి మాత్రమే చెప్పుకున్నాం. ఏ షేడ్ మీద క్లిక్ చేస్తే ఆ షేడ్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి రెడ్ షేడ్ కావాలి. రెడ్ షేడ్ చూడండి వచ్చింది, బాగానే ఉంది, కానీ మరీ డార్క్ అయింది అనిపిస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ లైట్ మీద క్లిక్ చేస్తే కొద్దిగా ఆ లైట్ అవుతుంది అది. ఓకే, సో ఇప్పుడు ఓకే చేయండి. ఓకే, బాగానే ఉంది. మనకి ఆ కిరీటం వరకు మనకి గోల్డ్ కలర్ కావాలి, కానీ ఏమైంది, మొత్తం ఇమేజ్ మొత్తం ఒకటే కలర్ వచ్చింది. ఇమేజ్ మొత్తం ఒకటే కలర్లోకి రాకూడదు కదా. కలర్ పిక్చర్ అంటే అంతా ఒకటే కలర్ అంటే ఏదో ఇష్టమైన కలర్ లాగా ఉంది అది. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని మాస్క్ చేసేయండి. యాడ్ మాస్క్ తీసుకొని ఇక్కడ ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాన్వాస్ అంతా కూడా రివీల్ అయ్యి ఉంది, ఓపెన్ అయ్యి ఉంది. ఇప్పుడు దీని మొత్తాన్ని నేను మాస్క్ చేసేయాలి, కనపడకుండా చేయాలి అనుకోండి. మొత్తానికి బ్లాక్ కలర్ అప్లై చేయాలి. సో మొత్తానికి బ్లాక్ కలర్ అప్లై చేయడానికి ఇలా నేను ఒక్కొక్కటి బ్రష్ టూల్ తీసుకొని ఇలా మొత్తం అంతా చేసుకుంటూ కూర్చునే బదులు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కర్సర్ క్లిక్ చేసి ఆల్ట్కి పట్టుకొని బ్యాక్ స్పేస్ కొట్టండి. ఓకే, ఇక్కడ కింద లేయర్ మళ్ళీ ఇక్కడ ఇది హిడెన్లో ఉండకూడదు. ఇందాక మనం ఆబ్జెక్ట్ని హైడ్ చేయడం గురించి ఇది హైడ్లో ఉంచాం, అది అర్థం కావడానికి. ఇప్పుడు మనకి చూడండి ఈ క్యాన్వాస్ని మాస్క్ క్యాన్వాస్ మొత్తాన్ని బ్లాక్లోకి మార్చేసాం. బ్లాక్లోకి మార్చడంతో ఏమైంది, మొత్తం అంతా కూడా ఆ కలర్ మనం ఈ గోల్డ్ కలర్ ఏదైతే తీసుకున్నామో అది డిస్ప్లే అవ్వకుండా పోయింది. సో ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొట్టండి, వచ్చేస్తుంది. వైట్తో ఫిల్ అయింది. బ్లాక్తో ఫిల్ అవుతేనేమో మొత్తం హైడ్ అయిపోతుంది, వైట్తో ఫిల్ అవుతే ఆ హైడ్ అయింది అన్హైడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ క్లియర్ కదా. ఇప్పుడు మనం ఏం చేసాం, మనకు కావాల్సిన కలర్ తీసుకొని దాన్ని మొత్తాన్ని కూడా హైడ్ చేసేస్తున్నాం. ముందు ఆల్ట్ బై ఎక్స్ప్రెస్ ద్వారా బ్లాక్ కలర్తో దాన్ని మొత్తాన్ని ఫిల్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన ఏరియా వరకే అన్హైడ్ చేసుకుంటే వెళ్ళండి. సో ఇక్కడ బ్రష్ టూల్లో సైజెస్, ఈ బ్రష్ టూల్ యొక్క సైజుని పెంచడానికి తగ్గించడానికి ఏం చేయాలి, లెఫ్ట్ బ్రాకెట్ రైట్ బ్రాకెట్, అప్పుడు సైజ్ పెరగడం తగ్గడం జరుగుతుంది. సో మీకు కన్వీనియంట్ని బట్టి ఇక్కడ తీసుకోండి, సైజ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఓన్లీ ఆ ఒక్క కలరే, అది ఒకటే మనకి కలర్ వచ్చింది కదా. అంటే మనం ఏం లేదు, ఆల్రెడీ ఉన్న ఎల్లో షేడ్లో ఉన్న మొత్తం లేయర్ని హైడ్ చేసేసి మనకు కావాల్సిన ఏరియాని మాత్రమే అన్హైడ్ చేస్తున్నాం వైట్ కలర్తో, అంతే. ఓకే, సో ఇలా చేసేటప్పుడు ఏమైంది, పక్కన అన్వాంటెడ్ ఏరియా అంతా కూడా మనకి కొద్దిగా బ్రష్ టూల్ ద్వారా పెద్ద తీసుకునేవాటికి అది కూడా వచ్చింది. సో దీన్ని అన్హైడ్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి, బ్లాక్ కలర్ ఇక్కడ ఫిల్ చేయండి. ఎక్స్ తీసుకొని ఇక్కడ ఎక్స్ కొట్టుకుంటే ఈ వైట్ అలా బ్లాక్ అవుతుంది కదా. కొద్దిగా ఇది వినేటప్పుడు ఏముంది అనిపిస్తుంది, చేసేటప్పుడు కొద్దిగా ఫస్ట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో జాగ్రత్తగా 1-2 సార్లు చూస్తే ఈజీగా అవుతుంది. ఓకే, సో ఏ ఏరియా వరకు అయితే అనవసరమైన ఏరియా ఎక్స్ట్రా వచ్చిందో ఆ ఏరియా మొత్తాన్ని కూడా మళ్ళీ నేను బ్లాక్ కలర్తో ఫిల్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇది ఈ బ్రష్ టూల్లోనే మెయిన్ టెక్నిక్ అంతా ఇక్కడే ఉంటుంది. బ్రష్ టూల్ యొక్క సైజు పెంచుకోవడం తగ్గించుకోవడం. చూడండి నుదురు మీద కరెక్ట్గా మనకి అనవసరంగా ఈ ఎల్లో షేడ్ ఇక్కడ కూడా వచ్చేసింది. సో ఇది తగ్గేయండి, ఇది కూడా అన్మాస్క్ చేయండి. ఓకే, నైస్. సో ఇలా ఈ ఆబ్జెక్ట్లో ఎక్కడెక్కడ మనకి ఈ కలర్ కావాలో ఆ కలర్ ఇలా అప్లై చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఎవరికైతే కిరీటాలు ఉన్నాయో, ఎక్కడైతే బంగారం ఉందో ఆ బంగారాన్ని మొత్తానికి ఈ విధంగా మాస్క్ చేసుకుంటూ వెళ్ళిపోండి, అన్మాస్క్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, ఓకే, ఇక్కడ చివరింగులు చూడండి, ఇది బ్రష్ మరీ పెద్దది పెడితే ఇది అవుతుంది కదా. సో ఇప్పుడు బ్రష్ సైజ్ తగ్గించి ఇచ్చేయండి.
దాట్స్ ఇట్. సో ఇప్పుడు మనకి జ్యువెలరీ మాత్రం కలర్లో ఉంది, మిగతా అంతా బ్లాక్ అండ్ వైట్ ఉంది. ఇప్పుడు వెడ్డింగ్ ఆల్బమ్స్లో చూడండి, కొన్నిట్లో చూస్తున్నారు కదా, ఓన్లీ జ్యువెలరీని కలర్లో డిస్ప్లే చేసి మిగతా పిక్చర్ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తున్నారు. సో అది అంటే జ్యువెలరీని హైలైట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ మెథడ్ ఫాలో అవుతున్నారు కదా. ఓకే, సో ఇక్కడికి మనకి ఒక ఆబ్జెక్ట్ అంటే ఇంకా మిగతాయి కూడా ఉన్నాయి. నేను జస్ట్ మీకు ఒక ఐడియా వచ్చింది కదా, ఈ జాగ్రత్తగా మీరు ఒక్కొక్కటి చేసుకుంటే వెళ్ళండి. సో మెయిన్ ఇక్కడ కమాండ్స్ని దృష్టిలో పెట్టుకొని వెళ్తున్నాను. మీరు ఈ ఆబ్జెక్ట్ని మీకు ప్రొసీజర్ అర్థమైంది కాబట్టి ఒక్కొక్క దాన్ని ఎక్కడెక్కడైతే ఆర్నమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ కలర్ మార్చుకుంటే వెళ్ళండి. ఓకే ఓకే ఎనఫ్. మిగతా కూడా మీరు చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటి మనకి, మళ్ళీ ఒరిజినల్ దాంట్లోకి వచ్చేయండి. ఒరిజినల్ బ్లాక్ అండ్ వైట్లోకి కర్సన్ ప్లేస్ చేసి ఇప్పుడు డ్రెస్ కలర్ మార్చాలి. సో ఇప్పుడు మళ్ళీ లేయర్ని మళ్ళీ డూప్లికేట్ చేయండి, కంట్రోల్ జే కొట్టండి, ఇమేజ్ మెనూలోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి వేరియేషన్స్లోకి వెళ్ళండి, ఒరిజినల్ పిక్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న ప్రీవియస్ వన్ పోతుంది. ఇప్పుడు మీకు అది ఏ కలర్లో కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్ మనకి ఏదో మెజెంటా కలర్లో రావాలి. సో ఈ మెజెంటా కలర్ని బాగా క్లిక్ చేశాను, లేదా గ్రీన్లో రావాలనుకోండి, గ్రీన్ కలర్ని అలా క్లిక్ చేసుకుంటే వెళ్ళండి. డార్క్ కావాలా, లైట్ కావాలా, మీకు కావాల్సిన కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ని సెలెక్ట్ చేయండి, ఓకే చేయండి. ఇప్పుడు మొత్తం పిక్చర్ అంతా కూడా గ్రీన్లోకి వచ్చేసింది. మనకి పిక్చర్ మొత్తం గ్రీన్ ఇలా డిస్ప్లే అవ్వకూడదు కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ లేయర్ మాస్క్ని ప్లేస్ చేసి బ్లాక్ కలర్ని ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చి ఈ బ్లాక్ కలర్తో మొత్తాన్ని లేయర్ని హైడ్ చేసేసాను. ఇప్పుడు బ్రష్ టూల్ తీసుకొని మనకి ఎక్కడైతే క్లాత్ ఉందో ఆ క్లాత్, ఎవరి క్లాత్ అయితే గ్రీన్లో రావాలనుకుంటున్నామో అక్కడ వరకు, ఆ క్లాత్ ఉన్న ఏరియా వరకు, ఆ డ్రెస్ ఉన్న ఏరియా వరకు దాన్ని అన్హైడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఇతనిదేమో రెడ్ రావాలి అనుకుందాం ఇక్కడ ఎన్టీ రామారావు కృష్ణుడిదేమో గ్రీన్ పెట్టాం, ఇక్కడేమో ఇది రెడ్ రావాలి అవుతుంది. సో మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ దీని పేరు ఇచ్చుకోండి గ్రీన్ అని చెప్పి, గ్రీన్ మాస్క్ అది. మళ్ళీ ఇక్కడ ఇంకో మాస్క్ మళ్ళీ డూప్లికేట్ చేయండి. మళ్ళీ ఇమేజ్ మెనూలో వేరియేషన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఒరిజినల్ పిక్ మీద క్లిక్ చేస్తే ఒరిజినల్ ఇది అయిపోతుంది, అంతా బ్లాక్ అండ్ వైట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ రెడ్ కలర్ని చేసుకుంటూ వెళ్ళండి. రెడ్ కావాలన్నా రెడ్, ఎల్లో షేడ్ మీకు ఇక్కడ క్లిక్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ ఏ షేడ్ బాగుందో ఆ షేడ్ తీసుకోండి. లైట్ ఆ షేడ్ మీకు కావాల్సిన షేడ్ వచ్చిన తర్వాత ఓకే చేసి మళ్ళీ ఇది మొత్తం ఆ షేడ్లోకి వచ్చేసింది కాబట్టి మొత్తం లేయర్ అలా డిస్ప్లే అవ్వకూడదు కాబట్టి మళ్ళీ దీన్ని హైడ్ చేసేస్తున్నాను. ఆల్ట్ బ్యాక్ స్పేస్ ద్వారా బ్లాక్ కలర్తో ఫిల్ చేసి మొత్తం హైడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇచ్చేసాం. ఓకే, అయితే చూడండి ఇక్కడ ఈ కిరీటాలు గోల్డ్లో ఉండి ఇది గోల్డ్లో ఉంటే బాగాలేదు కదా. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ లేయర్ మీద క్లిక్ చేసి కంట్రోల్ యూ తీసుకోండి. కంట్రోల్ యూ తీసుకొని మీకు ఇలా మార్చుకుంటూ వెళ్ళామనుకోండి, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ మారుతూ ఉంటాయి. మీకు కావాల్సిన కలర్ వచ్చిన తర్వాత అది ఆపేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ కావాలి, ఓకే నైస్. ఓకే, అర్థమైంది కదా, ప్రాబ్లం అర్థమైంది కదా. ఆల్రెడీ ఒక కలర్ని మనం అక్కడ సెలెక్ట్ చేసేసాం, సెలెక్ట్ చేసిన కలర్ మనకు నచ్చలేదు, మళ్ళీ అందులోకి వెళ్ళి ఇమేజ్లోకి వెళ్ళి వేరియేషన్స్లోకి వెళ్ళి ఇక్కడి నుంచి ఇదంతా మార్చుకునే బదులు, లేదా మరి మీరు చూడండి ఇక్కడ ఇప్పుడు ఆ మాస్క్ ద్వారా మనం అదొకటే చేసాం కదా. సో ఇది కలర్ మారాలంటే ఎక్కడైనా గ్రీన్లోకి మారాలి. గ్రీన్ ఆల్రెడీ మనం వేరే ఆబ్జెక్ట్కి ఇచ్చాం కదా, ఇప్పుడు వేరే కలర్ రావాలి. కానీ ఇక్కడ కొద్దిగా ఈ ఏ కలర్ కొద్దిగా క్లమ్జీగా ఉంది, ఏది తీసుకుందాం అన్నది కరెక్ట్గా లేదు వేరే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఎస్కేప్ ఇచ్చేసి కంట్రోల్ యూ కొట్టండి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ హ్యూ లెవెల్స్ని మార్చుకుంటే వెళ్తాయి, ఆటోమేటిక్గా రకరకాల కలర్స్ డిస్ప్లే అవుతుంటాయి. మీకు ఇందులో ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసుకుంటే ఈజీ అవుతుంది. దాట్స్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి, ఇక ఆల్మోస్ట్ మన డ్రెస్ అంతా ఇదైంది. ఇప్పుడు మనకు బాడీ కలర్ రావాలి. సో ఇప్పుడు కంట్రోల్ జే కొట్టి మళ్ళీ ఇమేజ్ మెనూలోకి వెళ్ళి వేరియేషన్స్లోకి వెళ్ళి బాడీ కలర్ని సెలెక్ట్ చేయండి. బాడీ కలర్ సాధారణంగా ఎలా ఉంటుంది, సియాన్ రెడ్ సెలెక్ట్ చేసి ఓకే
కొద్దిగా ఎల్లో షేడ్ ఇలా మిక్స్ చేయండి. ఎల్లో కొద్దిగా, రెడ్ కొద్దిగా. మనకి బాడీ కలర్ సాధారణంగా మనకి ఏదిలో ఉంటుందో ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఇప్పుడు కొద్దిగా బాడీ మీరు మిగతా ఆబ్జెక్ట్ అంతా కన్నా ఈ హ్యాండ్ దగ్గర ఏదో ఒక బాడీ పార్ట్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఓకే వచ్చిందా లేదా అనేది. ఓకే, ఇప్పుడు మొత్తం ఆ కలర్ వచ్చింది కాబట్టి మళ్ళీ దీన్ని మాస్క్ చేయండి. మొత్తం ఆ లేయర్ని హైడ్ చేసేయండి కంట్రోల్ బ్యాక్ స్పేస్ ద్వారా బ్లాక్ ఫిల్ చేసి. ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ బాడీ ఉందో ఆ బాడీ దగ్గర హైడ్ చేసుకుంటే వెళ్ళండి. ఓకే, ఓకే. సో ఇలా చేసేటప్పుడు మీరు మీసాల దగ్గర అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ నేను మామూలుగా ఇలా చేసేస్తున్న తర్వాత ఏం చేయాలంటే మీరు దీన్ని జూమ్ చేసుకొని అవసరం లేని ఏరియాలో మళ్ళీ అది తీసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మొత్తం ఫేస్ మొత్తం ఇక్కడ ఏమైంది, ఇక్కడ వరకు చేసినప్పుడు మీసాలు కూడా రెడ్లోకి వచ్చేసినాయి. సో మళ్ళీ ఇక్కడ మాస్క్ అన్హైడ్ చేసుకొని నిదానంగా అట్ల వరకు తీసేయండి. ఓకే, జూమ్ చేసుకొని చాలా ఓపిక ఉండాలి దీనికి. కమెంట్స్ కన్నా ఓపికగా, చాలా ఓపికగా నిదానంగా చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ కళ్ళు కూడా రెడ్లో ఉండవు కదా, బ్లాక్లో ఉండాలి కదా. సో ఈ కళ్ళ దగ్గర అలా, కానీ అది చాలా ఎకోరియస్, చాలా ఇదిగా ఉంది కదా అంతా చేస్తే. సో అప్పుడు ఏం చేయాలంటే మాస్క్ని చేసేటప్పుడు కొద్దిగా ఒపాసిటీ తగ్గించి పూర్తిగా తీసేయకుండా కొంతవరకు తీసేయడానికి ఉంటుంది. అంటే ఆ ఒపాసిటీ తగ్గినప్పుడు లైట్గా పూర్తి బ్లాక్లోకి రాకుండా లైట్గా అలా వస్తుంది. దాని మీద సమ్వాట్ బెటర్ కదా అలా. ఓకే, సో ఇది ఇంకా యాక్యురేట్గా చేయాలి. టైం టేకిన్ పని కాబట్టి మీకు ఒక ఐడియా కలర్స్ని ఎలా మార్చాలి అన్న దాని మీద నేను ఎక్కువ ఫోకస్ చేసి మీరు చెప్తున్నా. ఇది మీరు చాలా జాగ్రత్తగా ఇది కమాండింగ్ అర్థమైంది కాబట్టి దాన్ని ఆధారంగా చేయండి. ఓకే, సో ఈ ఒపాసిటీ ఎప్పుడైతే తగ్గించామో, ఒపాసిటీ అంటే ఏంటంటే దాని ఇంటెన్సిటీ తగ్గుతుంది. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంత ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను బ్రష్ టూల్తో మాస్క్ చేస్తున్నప్పుడు, బ్రష్ చేసేస్తున్నప్పుడు ఎంత డార్క్ వచ్చింది. మనకి ఎంత డార్క్ ఉండకూడదు అనుకున్నాం. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ ఒపాసిటీని కొద్దిగా తగ్గించేయండి. తగ్గిస్తే అప్పుడు అది మాత్రం వస్తుంది. అయితే ఇప్పుడు మీరు ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు పెరుగుతూ ఉంటుంది. ఓకే, తగ్గించేటప్పుడైనా పెంచేటప్పుడైనా కూడా అంతే. ఎన్నిసార్లు ఇక్కడ రుద్దారంటే ఎంత మీరు రబ్ చేస్తుంటే అంత పెరుగుతూ ఉంటుంది. ఎంత మళ్ళీ తిరిగి వైట్ని తీసుకొని రబ్ చేసినా ఆటోమేటిక్గా దానికి వైస్ వెర్సాలో వస్తుంది. ఓకే, సో ఇది అంటే ఇదంతా ఇంకా యాక్యురేట్గా జాగ్రత్తగా ఇక్కడ చూడండి. వేస్ట్ లేయర్స్ కూడా, వేస్ట్ ఆబ్జెక్ట్ కూడా వచ్చేసింది కదా కలర్లోకి. ఇట్లా మొత్తం అన్హైడ్ చేసుకుంటూ వెళ్ళండి, జాగ్రత్తగా చేయండి. ఓకే, సో ఇలా మనం బ్లాక్ అండ్ వైట్ని కలర్లోకి మార్చుకోవచ్చు. ఓకే, సో అర్థమైంది కదా. మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒకటి వేరియేషన్స్ని, ఇంకోటి మాస్క్ని, ఇంకోటి అదేవిధంగా కంట్రోల్ యూ ద్వారా QR సాచురేషన్, ఈ 3 కమాండ్స్ని యూజ్ చేసుకొని మనం బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్లోకి మార్చుకున్నాం. ఓకే, సో ఈ వేరియేషన్స్లోకి వెళ్ళాలి అంటే కనుక ఏం చేయాలి, ఇమేజ్ మెనూలో అడ్జస్ట్మెంట్లో వేరియేషన్స్, మాస్క్ తెలిసిందే కదా. F7 ఓపెన్ చేసి లేయర్స్ ఓపెన్ చేసి అక్కడ సెలెక్ట్ మాస్క్, యాడ్ లేయర్ మాస్క్ అని ఉంది కదా ఇక్కడ. యాడ్ లేయర్ మాస్క్ దగ్గర QR సాచురేషన్ కమాండ్ ఏంటి, Ctrl+U. ఓకే, సో వీటి వరకు ఒకసారి రాసుకొని మీరు ఇది ఒకసారి ఇలాంటి ఆబ్జెక్ట్ ఒకటి ఏదో ఒకటి బ్లాక్ అండ్ వైట్లో ఉన్న ఆబ్జెక్ట్ని తీసుకుని ఇలా కలర్లోకి మార్చి చూపించండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ నైస్ డే.